రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం సంకల్పించింది. నిన్న క్యాబినెట్లో దానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఎవరైతే పేద విద్యార్థులు మెడికల్ చదవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అనుకూలంగా గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీని గత ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఆ 17 మెడికల్ కాలేజీలని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలనే ఒక నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ నిర్ణయం మీద సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 100 ఏళ్ల చరిత్రలో 12 మెడికల్ కాలేజీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి మరో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దాదాపు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి వైద్యాన్ని అందుబాటులో తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం దీని ద్వారా జరిగిందని చెప్పి అందరూ భావించారు. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ పరం చేయడం కోట్లలో సీట్లు అమ్ముకునే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వచ్చిందనే చెప్పాలి. దీని మీద సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మచిలీపట్నం మెడికల్ కాలేజీ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. మనతో పాటు మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేరుని కిట్టు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడుతున్నాం. సరే, ఎలా చూస్తారంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ మెడికల్ కాలేజీల్లో కేవలం 15% మాత్రమే కాలేజీల నిర్వహణకి సీట్లు అమ్ముతాము, లేకపోతే ఫీజులు వసూలు చేస్తామంటే గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు మొత్తం మెడికల్ కాలేజీలని అమ్మేసే పరిస్థితికి కూటమి ప్రభుత్వం వచ్చింది. దీన్ని చాలా గొప్పగా చెప్పుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు? దీంట్లో ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి అసలు పేద మధ్యతరగతి కుటుంబాలకి బ్లాక్ డేసే నడుస్తున్నాయి. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు చంద్రబాబు గారు వచ్చాక మేము ఈరోజు సంతోషంగా ఇంటికి వెళ్ళామండి, కడుపు నిండా భోజనం చేస్తున్నాం అన్న రోజు ఉందా ఈ సంవత్సరన్నర కాలంలో? కాబట్టి ఇది కూడా మేము పెద్ద షాక్ ఏం ఫీల్ అవ్వట్లేదండి. ఆయన ఫస్ట్ నుంచే, ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలంటే ఆయన కోపం అండి. ఎవరైతే సంపన్నులు ఉంటారో ఆయన చుట్టూ ఉండే చైతన్య నారాయణ కాలేజు ఓనర్లు ఉంటారో ఆయనకి వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ఒకటే ఆలోచిస్తారండి, మా పిల్లలకి మేము ఎట్టాగో చదువుకోలేకపోయాం, మా పిల్లలకి ఉన్నత చదువులు చదివిస్తేనే ఈ తర్వాత తరమైనా ముందరికి వెళ్ళొద్దనే ఆలోచనతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి మంచి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఆలోచించి 17 మెడికల్ కాలేజీలు అండి. అంటే స్వాతంత్రం రాకముందు మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 12-15 లోపు మెడికల్ కాలేజీలు ఉంటే ఈయన 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసుకుని 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకుని ఇంకో 12 మెడికల్ కాలేజీలు ఆల్మోస్ట్ పూర్తి అయ్యే దశలో ఉన్నాయి ఎలక్షన్కి వెళ్ళే టైంకి. ఆ దశలో ఈయన తీసుకొచ్చి, అంటే మధ్యతరగతి కుటుంబం వాడు కూడా నా తరంలోనే పైనుంచి చూసుకున్నా ఎవడూ డాక్టర్ అవ్వలేదు, కానీ ఇప్పుడు నాకు ఒక ఆశ కలిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మెడికల్ కాలేజ్ ద్వారా నా పిల్లోడినో బాగా చదివించి ఒక డాక్టర్ని చేయగలనని గుండె మీద చేసుకున్న ఆ రోజులైతే ఈరోజు మనకు ఆశ్చర్యం ఏం లేదు. ఆశలన్నీ తుడిచిపెట్టడానికి ఈయన ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతూ ఈరోజు, ఎందుకంటే మా కొల్లు రవీంద్ర గారి ఐరన్ లెగ్గో ఏంటో తెలియదు, కానీ ఆయన ఎప్పుడు మంత్రి అయ్యి పరిపాలన చేసినా ఒక చీకటి జీవి అవుతుంది, ఇక్కడ ఉన్న ఒక సంస్థ బయటికి వెళ్ళిపోద్ది. 2014 నుంచి 19 బెల్కంని తోసేసాడు అటు నిమ్మకూరు మంత్రి పదవి కోసం. అట్లాగే రాత్రికి రాత్రి పోర్టు పేరుతో మొత్తం 23 గ్రామాలకి చీకటి జీవో రాత్రి భూములు లాక్కుంటామని జీవో తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2024లో ఈ చీకటి జీవోతో ఈ కాలేజీని ప్రైవేటైజ్ చేసేయడానికిను దీన్ని తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే మా ఐరన్ లెగ్ మంత్రి గారి దయ వల్ల, చంద్రబాబు గారి దయ వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎప్పుడు మంచి రోజులు ఉండవనే కనిపిస్తుంది. అంటే దాదాపు 8,500 కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వం స్థలంలో ప్రభుత్వ డబ్బులతోటి ఇప్పుడు కట్టారు. కానీ ఇప్పుడు అన్ని నిర్మాణం అయిన తర్వాత పూర్తిగా ప్రైవేట్కి ఇవ్వడం చూస్తున్నాం. దాదాపు సీట్లు అన్నీ కూడా యోగాలం పాదయాత్రలో లోకేష్ చాలా ఆర్భాటాలు చేశారు. దీన్ని ఒక ప్రచార ఆయుధంగా కూడా ఉపయోగించుకున్న పరిస్థితి కనిపించింది. సరే, ఇప్పుడు మీకు ఒక సామెత తెలియాలి. మామూలుగా ఒక ఆయన పడవెక్కితే ముందు ఏంటి ఓడమల్లన్న అని తెడ్డు దాటాక ఏమంటాడు, ఎందుకు అవసరం తీరిపోయింది కదా. యువకులం అనేది కూడా అట్లాంటిదే. అవసరం తీరే వరకు అసలు మీరు నా అన్నలు, మీరు నా తమ్ముళ్ళు, మీరు నా చెల్లెళ్ళు, మిమ్మల్ని అసలు ఆయన ఏం చెప్పాడు అప్పట్లో, అసలు ఈ 15% కూడా ఎత్తేసి మొత్తం అన్ని కాలేజీలని అసలు సెల్ఫ్గా సస్టైన్ అవ్వక్కర్లేదు, గవర్నమెంట్ నుంచే డబ్బులు ఖర్చు పెట్టి చేస్తామని చెప్పి ఈరోజు ఏం చేశాడు, మంత్రి అయ్యాడు, విద్యాశాఖ మంత్రి అయ్యాడు. ఏం చేశాడు ఇప్పుడు? మొత్తానికి అసలు 15% కూడా లేకుండా 100% మీరు కొనుక్కోవాల్సిందే అనే జీవోని తీసుకొచ్చారు. అది కూడా సాయంత్రం. అంటే మీకు క్లియర్గా, అంటే మనకంటే ఐడియా ఉంటుంది, మామూలుగా చూసే ప్రేక్షకులకు కూడా తెలియాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్లాన్ చేశారంటే, రేపు ఈ కాలేజీ ప్రభుత్వానికి భారం అని కూడా మూసేయకూడదు, దీంట్లో 15% సీట్లు కాలేజీ నడిచే విధంగా
సీట్లేమో మేనేజ్మెంట్ కోటా కింద, మిగిలినంతా పేద మధ్యతరగతి కుటుంబాలకి సీట్లు అందే విధంగా ఇది ఏర్పాటు చేశారు. అంటే తద్వారా ఈ కాలేజు ప్రభుత్వానికి రేపెప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా, గడ్డు కాలమే వచ్చినా కూడా ఈ కాలేజీలు ఆగకూడదు, గడ్డు పరిస్థితి రాకూడదు అనే విధంగా ఆలోచించి చేస్తే ఈరోజు ఏదో ఒక కుంటి సాగు చూపించి ఈరోజు ఇది తీసేయడం అనేది, అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు అనేది నాకు అనిపించేది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ కాలేజీలో 3 బ్యాచ్లు నడుస్తున్న పరిస్థితి, నెక్స్ట్ బ్యాచ్ నడుస్తుందనే ఒక అనుమానం కూడా వైద్య విద్యార్థుల్లో ఉంది. ఇప్పుడు చదివే 3 బ్యాచ్లు కూడా రేపొద్దున ఫీజులు కట్టమని మా పరిస్థితి ఒక ఆందోళన కూడా నెలకొని ఉంది. ఏం చెప్తారు వాళ్ళకి? సార్ ఇదేంటి సార్, వచ్చిన సంవత్సరమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసి మీకేం చేయను అని చెప్పేసిన వాడిని ఇంకా పిల్లలు ఎప్పుడు వీళ్ళ ప్రభుత్వం వస్తేనే ఆందోళనలో ఉంటారు. వీళ్ళు మొదట మోసపూరిత మాటలు చెప్పడం, తర్వాత మా దగ్గర ఏమీ లేదని చేతులు ఎత్తేయడం తప్పితే వీళ్ళు ఎప్పుడైనా పేద ప్రజల్ని, మధ్యతరగతి వాళ్ళని లేదా విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వమే వీళ్ళ దౌత్యం తప్పితే ఇంకా వేరేది ఏది అవ్వదు. లోపల నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ కెమెరా ఇక్కడ తీసేసి ఇక్కడ ఎవరైతే వచ్చారో లోపలికి వెళ్ళి చదువుతున్న పిల్లల్ని అడగండి, మీ కుటుంబంలో ఎవరైనా ఇంతకుముందు డాక్టర్ చదివారా? ఒక్క పిల్లోడి కుటుంబంలో కూడా బందర్ నుంచి 2 పిల్లలు లోపల సీట్లు వచ్చినాయండి. వాళ్ళ కుటుంబంలో ఎవరు డాక్టర్ అయ్యలేరు. వీళ్ళు డాక్టర్ అయితే మొట్టమొదటి డాక్టర్ ఇతను అవుతాడు. అటువంటి కలల కంటనాలని ఈరోజు మొదటి జీవోలో 10 లేపేసి నెక్స్ట్ జీవోలో 7 లేపేసి వాళ్ళ భవిష్యత్తుని ఏం చేద్దామని ఈరోజు మా పిల్లలకి, అంటే తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, ఈ పిల్లలు ఫ్రీ సీట్ తెచ్చుకున్న పిల్లలు సంవత్సరానికి కట్టేది 15,000 రూపాయలు ఫీజుతో చదువుకుంటున్నారు. మీరు ప్రైవేటైజ్ చేస్తే ఒక్కొక్క సీటు మెడికల్ సీటు కొనాలంటే పేద మధ్యతరగతి తండ్రులు కొనగలరా? 1.5 చెప్తున్నారు పేద మధ్యతరగతి కుటుంబాలకు. అంటే నువ్వేంటి ఏం చెప్పాలనుకున్నా మెసేజ్? కూటమి ప్రభుత్వం వచ్చాక డబ్బున్నోడు మాత్రమే డాక్టర్ అవ్వాలి, పేదవాడు మాత్రం పేషెంట్గానే ఉండాలి. మీరు పేషెంట్ డాక్టర్ రేషియో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 500 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. మరి ఇట్లాంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెడతాం వల్ల, ఆ రేషియో తగ్గడం వల్ల ఒక 100 మందికి 110 మందికి ఒక డాక్టర్ వస్తే దానివల్ల మంచి జరిగేది పేద ప్రజలకే కదా. ఈ మాత్రం ఆలోచించకుండా నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం మా దౌర్భాగ్యం తప్పితే ఇంకేముంటుంది సార్? అంటే పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ఒక ఎన్నికల ఆయుధంగా ఉపయోగించుకున్నాడు మెడికల్ కాలేజీని. ఇప్పుడు తానే క్యాబినెట్లో ఉండి ప్రైవేట్కి అనుకూలంగా నిర్ణయం చేయడానికి ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గజ దొంగ అయితే ఆయన పక్కన ఈయన ఒక చిట్టు దొంగ. హరిహర వీరమల్లు సినిమాలోనేమో మంచి దొంగలాగా యాక్ట్ చేశాడు. నిజ జీవితంలోనూ రాజకీయాల్లో వచ్చేసరికి ఇతను చంద్రబాబు నాయుడు పక్కన ఒక చిట్టు దొంగలాగా చేరి రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడు ఏ రకంగా దాచుకుంటున్నాడో, పేదోళ్లను కొట్టేసి బడా పెత్తందారులకు ఎలాగైతే దోచిపెడుతున్నాడో దానికి ఇతను పూర్తిగా పక్క నుండి చిరతలు కొడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకి చీరగేళ్లాగా మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ రోజున ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఈ రోజున పేద మధ్యతరగతి పిల్లల యొక్క డాక్టర్ చదవాలన్న కలలను నిజం చేసిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ రోజున 1750 సీట్లు ప్రతి ఏడాది, అంటే 1750 మంది డాక్టర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేద మధ్యతరగతి పిల్లలు డాక్టర్లే అవకాశం ఉంటే వాళ్ళ యొక్క ఆశలను మొగ్గలోనే చిదిమేసిన దౌర్భాగ్యుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు. ఇతను ఒక ఆరితేరిన దొంగ. ప్రతిసారి కొత్త పేర్లతో వస్తాడు. ఇవాళ పీపీపీ అంటున్నాడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ సొమ్మును దోచి ప్రైవేట్ వాళ్ళకి పెట్టడమా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి ఇతను చేస్తున్నది? ఈ రోజున అది ఆరోగ్యశ్రీ కానీ అలాగే ఏ పథకం చూసినా సరే ప్రతి దానిలోనూ దోచుకుందాము, తిందామనే ఒక ఇదే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పేదలకు ఆరోగ్య భద్రత లేదు. ఈ రోజున ఇలాంటి ఇప్పుడు మాకు మచిలీపట్నంలో టీచింగ్ హాస్పిటల్, ఇది టీచింగ్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం కొన్ని వేల మంది ప్రజలకు అందుతుంది. ఈ రోజున రాష్ట్రంలో 1,40,00,000 మంది ప్రజలు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందారు. ఇలాంటి టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా లబ్ధి పొందారు. అలాంటి లబ్ధి లేకుండా ఈ రోజున అవుతుందంటే ఈ పాపము చంద్రబాబు నాయుడుదే. ఈ యొక్క చీకటి జీవోను కనుక అతను రద్దు చేయకపోతే మా ప్రాణాలైనా అడ్డేసి రక్తమైన దారిపోసి ఈ పోలీసులైనా సరే, నీ చెంచాగాళ్ళు ఎవరినైనా సరే మేము అడ్డుకొని ఈ ప్రైవేటీకరణ ఆపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది చెప్తున్నారు. ఇప్పటి వరకు పేద విద్యార్థులు డాక్టరేట్ చదవడం అనేది ఒక కళగా ఉంది. ఆ కళని నిజం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. అయితే ఆ కళని చిదిమేయడం కోసం కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేట్ కాలేజ్ ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇవన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తానంటే ఖచ్చితంగా ప్రైవేటీకరణని అడ్డుకొని తీరతాం, దీనికి ఎంతకైనా పోరాటానికి సిద్ధమవుతామంటూ చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి మచిలీపట్నం నుంచి.